హాయ్ షర్మిల ఈవిడ మీద మనం చాలా వీడియోలు కూడా చేస్తున్నాము. ఆవిడ మీద మనకున్న ఒపీనియన్స్ కూడా చెప్పున్నాము. నేను ఆవిడ దగ్గర నుంచి ఏదో గొప్ప సంస్కారాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఆవిడ అన్నను పొగడాలి అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, లేదా తిట్టాలి అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ షర్మిల ఇన్ ద నేమ్ ఆఫ్ కాంగ్రెస్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తుంది అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడైనా సరే అధికార పక్షంలో జరిగిన తప్పులను, జరిగిన నష్టాలను పాయింట్అవుట్ చేయాల్సింది ప్రతిపక్షం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇటువంటి పార్టీలన్నీ ఉన్నాయి. సో దేశంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్టీ అయిన బీజేపీ, జనసేన, దో ఇట్ ఈస్ వెరీ స్మాల్ పార్టీ, జనసేన అండ్ టీడీపీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ సౌత్ ఇండియా. ఈ మూడు పార్టీస్ అలయన్స్తో ప్రజలకు ఏదో మంచి చేస్తామంటూ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న ఈ మూడు పార్టీలను ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షాలను మనము పార్టీలుగా అవి ఏర్పడి వాటిల్లో మనం చేరి మన ఐడియాలజీని ప్రజెంట్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్లో నేను, మీరు, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే అది ప్రతిపక్షం అవ్వదు. ఒక పార్టీ పరంగా, ఒక పార్టీ విధానాల బేస్ మీద ప్రశ్నించే వాటినే ప్రతిపక్షాలు అంటారు. షర్మిల అన్ఫార్చునేట్లీ ప్రతిపక్షం బాధ్యత వహిస్తూ ప్రతిపక్షంలో ఉంటూ ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ ఉంటుంది. సో షర్మిల ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి అలా చేశారు, జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారు, ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు, చెల్లెల్ని చూసుకోలేదు, తల్లిని చూసుకోలేదు, బాబాయిని చూసుకోలేదు, ఇంట్లో పనివాళ్ళని చూసుకోలేదు, కుక్కను చూసుకోలేదు, కుక్కకుండా తోకను చూసుకోలేదు అని షర్మిల గారు జీవితం అంతా మీ కుటుంబం గురించే నువ్వు మాట్లాడుతూ ఉంటే అమ్మ షర్మిల, రాష్ట్రం గురించి ఎవరు మాట్లాడతారు? 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటుందా? నిన్ను షర్మిలగా చూడం నిన్ను మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్కు. సో నీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. సో యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంత తప్పు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీడీపీ అలయన్స్ పార్టీ చేస్తున్నంత కరెక్ట్. అంటే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారిని కొడుతున్నాయని మనం అనుకోవాలా? సో మీరు చేస్తున్న యాక్షన్స్ ఇంతే. సో యాజ్ పర్ యువర్ యాక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయి. జస్ట్ పవర్, మీకు ఓట్ల షేరింగ్ లేదు, మీకు ఎమ్మెల్యే లేరు కాబట్టి మీరు పక్కన ఉన్నారు. అదొక్కటే మేము నమ్మాలి ఇప్పుడు. సో 5 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జనసేన అండ్ పార్ట్ ఆఫ్ అదర్ చిన్న చితక పార్టీలు అన్నీ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద టార్గెట్ చేస్తున్నాయి. ఇదా మీరు చెప్పాలనుకునేది ప్రపంచానికి? సో ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే మీరు పనిచేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో అదే పార్టీకి సపోర్ట్గా మీరు పనిచేస్తున్నారు. అన్నకు వ్యతిరేకంగా పోరాడాలా, ప్రజలకు సపోర్ట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలనేది మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీరు తీసుకున్నారు. మీరు అన్నకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఎంచుకున్నారు. మరి అలాంటప్పుడు మిమ్మల్ని కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించిన సోనియా గాంధీ గారిని మేము క్వశ్చన్ చేయాల్సిన అవసరం, రాహుల్ గాంధీ గారిని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది, అండ్ మల్లికార్జున ఖర్గే గారిని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న అన్యాయాల్లో ఇప్పుడు నెక్స్ట్ అన్యాయం ఏంటంటే ఈ షర్మిల లాంటి వ్యక్తిని దించి ప్రతిపక్షం గొంతు లేకుండా చేయటం అనేది మీ అజెండానా? మీకు ప్రశ్నించేదానికి చేత కాదు. ప్రశ్నించే పార్టీని ప్రశ్నించటం ప్రతిరోజు విమర్శల పాలు చేయటం, సొంత రక్త సంబంధమైనా సరే మీ అధికారిక మీ డబ్బుకు సంబంధించిన లావాదేవీల విషయంలో రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. ఇది కాదా 2014 నుంచి జరిగింది. ఒక పక్కన అమరావతి పేరుతో రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు, లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు ప్రజలకు ఇవ్వడానికి. అయితే నిన్న ఏకంగా ఒక మంత్రి గారు అసెంబ్లీ లెజిస్లేచర్ సాక్షిగా జనాలు ఫ్రీబీస్ తీసుకొని గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని, ఇలాంటి మాటల్ని మీరు క్వశ్చన్ చేయాల్సిన విషయాన్ని వదిలేసి అన్నను క్వశ్చన్ చేసుకుంటూ కూర్చుంటే అన్నను వదిన్ని అరెస్ట్ చేపిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే సీఎం అయ్యారు. నెక్స్ట్ మీ అన్నను వదిలిన అరెస్ట్ చేపిస్తే వాళ్ళు సీఎంలు అవుతారు. మీరు ఇలాంటి అజిగేషన్స్ చేసుకుంటూ 140 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని నాశనం చేయడానికే పుట్టారు అని కాంగ్రెస్లో అంతర్గతంగా మీ సుంకర పద్మశ్రీ గారు కొన్ని 100 సార్లు అలిగేషన్ చేస్తున్నారు. నిజాయితీగా అటువంటి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళని పక్కన పెట్టి మీలాంటి చరిష్మా ఉంది అనుకొని మీలాంటి వాళ్ళని పెడితే మీలాంటి వాళ్ళ వక్రబుద్ధి వల్ల పార్టీలు నాశనం అయిపోవడం తథ్యం అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉంది. ఏదేమైనా షర్మిల అని ఒక వ్యక్తి చేస్తున్న అలిగేషన్స్ అన్నకే కాకుండా రాష్ట్రానికి, అటు కాంగ్రెస్కు, ఇటు అందరికీ నష్టం చేకూరుస్తుందన్న విషయం ప్రజలకు తెలుస్తుంది. అది ఏదో రోజు తెలుసుకునే లోపల కాగలగార్యం గంధర్వులు తీర్చినట్టు ఈ విషయాలన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్గా తీసుకొని తన పదవిని సుస్థిరం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. 5వసారి కూడా ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు. మేబీ అది నెక్స్ట్ టైం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఆ విషయం కూడా జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా షర్మిల గారు ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోయి అన్నకు వ్యతిరేకంగా మాట్లాడే ఈ పద్ధతి మార్చుకోవాలి. మార్చుకోరని నాకు తెలుసు, కానీ కంక్లూజన్ ఉండాలి కదా వీడియోలో, కాబట్టి మార్చుకోవాలని చెప్తున్నాను.
థ్యాంక్ యూ.